ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. ఈ డైనింగ్ టేబుల్ అయితే నేను అసలు వాడను. ఎక్కువ సోఫా మీదే కూర్చొని తింటా ఉంటాను. కానీ అన్నీ తెచ్చి పెట్టడం అయితే డైనింగ్ టేబుల్ మీద పెడతాం. మా మదర్ చూసి తినటం మాత్రం అక్కడ తింటాం, మొత్తం తెచ్చి ఇక్కడ పడేస్తాం అని చెప్పి తిడుతుంటుంది. ఇది వచ్చేసి మా మదర్ రూము. మా మదర్ యాక్చువల్గా ఆమె పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. పక్కకి వెళ్ళిపోతుంది. మా మదర్ అసలు యాక్చువల్గా కెమెరా ముందుకు రారు. తనకి కొంచెం సిగ్గు ఎక్కువ. అంటే అప్పుడు కావ్యని అంటాడు, నిఖిల్ అంటే నీకు సిగ్గులేదు కదా ఎలాగో అని చెప్పి అంటే అంటే కామన్గా ఇది మనకి ఇప్పుడు టాపిక్ కాదు. వీటిలో వచ్చేసి ఈ ర్యాక్స్ మా మదర్వే, మొత్తం వీటిలో వచ్చేసి మా మదర్వే ఉంటాయి. శారీస్ అవన్నీ ఉంటాయని చెప్పి ఓపెన్ చేసిందనమాట. కొన్ని శారీస్ ఇక్కడ వాడని శారీస్ అక్కడ అట్లా ఉంటాయి. ఈ శారీస్ వచ్చేసి వాడే శారీస్ అనమాట. ఇప్పుడు నేను సీరియల్స్లో కూడా కొన్ని ఆ శారీస్ తీసుకొచ్చుకొని కడుతూ ఉంటాను అని చెప్పి చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ వచ్చేసి యాక్చువల్గా కొని పెట్టారంతే కానీ వాడటం తక్కువ. ఈ శారీస్ ఎప్పుడైనా కొత్త శారీస్ అనమాట ఇవన్నీ కలెక్షన్స్ అని చెప్పి చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా అట్లానే ఓపెన్ చేసి పెడుతుంటే నువ్వు మొత్తం ముందు క్లోజ్ చేయి సరిగా, మీ మదర్ ఏమో మొత్తం నీట్గా సర్దుకుంటే నువ్వు మాత్రం అని ఓపెన్ చేసి ఉంటున్నావు అని చెప్పి కౌంటర్ చేసాడు కావ్య మీద నిఖిల్. ఆ కౌంటర్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మన అది డ్రెస్సింగ్ టేబుల్ అనమాట అని చెప్పి చూపిస్తే, ఈ డ్రెస్సింగ్ టేబులే కాదు ఇది ఒకటి, ఇంకొకటి పక్కన ఇంకోటి ఉంది చూడు అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఓ పక్కన ఇంకోటి ఉందా అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి ఇట్రా నువ్వు కొంచెం దగ్గరికి రా, ఇప్పుడు మన వాళ్ళు వచ్చేసి ఈ తమ్మునేలు పెడతారనమాట మన ఇద్దరిని కలిపి అని చెప్పి అంటాడు. మాకు తెలుసండి మీరు ఈ తమ్మునేలు పెట్టుకుంటారని చెప్పి అన్నాడు అనమాట. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయిపోయిన తర్వాత మొత్తం బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పైన వచ్చేసి మా ఫాదర్ రూమ్ ఉంటుంది ఇంకా అని చెప్పి పైకి తీసుకెళ్ళింది అనమాట. పైకి తీసుకెళ్ళినప్పుడు అసలు యాక్చువల్లీ ఇంటీరియర్ డిజైనింగ్ బాగుంది. అంటే పక్కన వాల్స్కి చూసారు కదా ఆ డిజైన్, అది బాగుందనమాట. మొత్తం అదైతే హాలు, పైన హాలు. ఆ హాల్లో వచ్చేసి మొత్తం లైట్స్ వేసి అక్కడ దివానా కాట్ ఉంది, దివానా కాటు మొత్తం అవన్నీ చూపించింది. ఇది వచ్చేసి మా ఫాదర్ రూము. మా ఫాదర్ రూమ్ యాక్చువల్గా లోపలికి వెళ్ళి మా ఫాదర్ చూపించాలంటే బాబోయ్ నాకైతే భయం. ఇటు పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది అని చెప్పి చూపించింది. ఇది వచ్చేసి మా హోమ్ టూరు. అసలు యాక్చువల్గా ఇక్కడ బుక్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఇదిగో నాకు వచ్చిన ఫస్ట్ వచ్చిన ప్రైజు అని చెప్పి అట్లా మొత్తం తనకు సంబంధించినవి, తన బుక్స్ తను చదువుకున్నప్పుడు వచ్చిన గిఫ్ట్లు అవన్నీ చెప్పించి అక్కడ విండో అది చూపించి ఇక్కడ నుంచి ఇక్కడ అసలు వ్యూ బాగుంటుంది. మాకైతే అసలు ఇట్లా ఉండి ఇక్కడ కూర్చొని ఇట్లా బయటకు చూడటం అదంతా ఇష్టం అనమాట అని చెప్పి చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా వచ్చేసి కెమెరామెన్ నిఖిల్ అనమాట. నిఖిల్ వచ్చేసి కెమెరా ఇచ్చేసి ఇంకా నిఖిల్ కనిపించాడు. నిఖిల్ వచ్చేసి దివాన్ కాట్ మీద కూర్చొని బాబోయ్ ఏం హౌస్ ఏమో ఇది తీసేటప్పటికి నేను అయిపోతాను, నా చేతులు నొప్పి వచ్చేసి చూడండి నేను ఎంత అలసిపోయానో చూడండి అని చెప్పి కూర్చొని ఇదిగో ఎట్లా ఉన్నాను అని చెప్పి చూపించాడు. చూపించిన తర్వాత ఇంకా మళ్ళీ నిఖిల్ తీసుకున్న తర్వాత కావ్య అక్కడ పైన బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆ బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఇది వచ్చేసి ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్ వచ్చేసి యాక్చువల్గా నా బెడ్రూము. మా సిస్టర్ నేను అప్పుడప్పుడు కలిసి పడుకునేవాళ్ళం, ఎక్కువ కలిసే ఉంటాము అని చెప్పి నేను ఇప్పుడు ఉన్నప్పుడు నేను ఉంటాను, లేకపోతే మా సిస్టర్ కూడా ఉంటుందన్నమాట అని చెప్పి మొత్తం ఇవన్నీ డ్రెస్సులు కలెక్షన్స్, తన షూస్ కలెక్షన్స్, డ్రెస్సులు అవన్నీ చూపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇది మా ఫాదర్ రూము. మా ఫాదర్ రూమ్ అయితే నేను అసలు మొత్తం చూపించను, ఎందుకంటే మా ఫాదర్కి తన రూమ్లోకి వచ్చి ఎవరైనా వచ్చినా నచ్చదు, ప్లస్ ఆ రూమ్ చూపించారంటే అస్సలు నచ్చదు. సో మా ఫాదర్ రూమ్లోకి వద్దు అని చెప్పి బయటకు వచ్చేస్తుంటే నేను చెప్తాను మీ ఫాదర్కి, మీ డాడీకి చెప్తాను, నువ్వు రూమ్ ఓపెన్ చేస్తావు, రూమ్ చూపించావు అని చెప్పి చెప్తాను అని చెప్పి అంటే, సో ఇది వచ్చేసి మా హోమ్ టూర్ అని చెప్పి చూపించింది అనమాట. మీకు వీడియో